యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాచకొండ జ్యోతి శ్రీనివాస్ గారు. ఈ నేపథ్యంలో వారు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సార్, మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఈ గతంలో నువ్వు చేసిన పనులు చూసి మంచిగా గతంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, రేషన్ కార్డులు కానీ, వాటర్ సప్లై కానీ, కరెంటు పోల్స్ కానీ గతంలో చేశారు కాబట్టి ప్రజలు మొత్తం నాకు ఫుల్ కోఆపరేషన్ చేస్తున్నారు. ఈసారి కూడా నీకు గెలిపిస్తామని చెప్తారు. ఓకే, అంటే గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వార్డు సభ్యులుగా మీరు పనిచేశారు. సో అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అప్పుడు అభివృద్ధి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కరెంట్ పోల్స్ కానీ, పబ్లిక్ ఏ సమస్య ఉన్న పరిశుభ్రత, ఎక్కడ నీట్నెస్, ప్రజలకు కావాల్సిన అన్ని సహకారాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మీ 4వ వార్డులో మీరు గుర్తించిన సమస్య ఏమిటి? ఇప్పుడు కొంచెం సీసీ రోడ్లు కొంచెం డ్యామేజ్ అయినాయి. ఆ పరిశుభ్రత కొంచెం తక్కువ ఉంది. దాన్ని నీట్నెస్ చేయాలి. కావాల్సిన పిల్లలకైనా, పేద ప్రజలకైనా అలా కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాం. సో మీరు బీఆర్ఎస్ హయాంలోనే పనిచేశారా సార్? ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, లేకపోతే ఏదైనా పార్టీ? గతంలో ఇండిపెండెంట్ చేసినాం. గ్రామ పంచాయతీ ఏ వాడుకున్నా గ్రామ పంచాయతీ చేసుకుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి? బీఆర్ఎస్ వచ్చినాక మన యాదగిరిగుట్ట చాలా డెవలప్ అయింది. కేసీఆర్ చాలా లక్ష్మీ నరసింహస్వామిని చాలా డెవలప్ చేశాడు. ప్రజలంతా చాలా కేసీఆర్ వైపే ఉన్నారు. ఇప్పుడు తెలుసుకోరు కాంగ్రెస్ ఏం చేయలే, ఈసారి మళ్ళీ బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని ప్రజలంతా కోరుతున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, మన పెన్షన్లు చాలా డెవలప్మెంట్ ప్రజలు కావాల్సిన ఇప్పుడు వ్యవసాయ, రైతు బంధు, రైతు బీమా, వాటర్, భగీరథ వాటర్, ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ తరఫున అన్నిది. సో మళ్ళీ అదే సంక్షేమాన్ని మీరు గెలిస్తే అందిస్తానంటారు? కంపల్సరీ బీఆర్ఎస్ తరఫున నేను గతంలో వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని కోరు. 4వ వార్డు అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుండి చేస్తామని కోరు. నా గుర్తు కారు గుర్తు కేసీఆర్, బీఆర్ఎస్ కారు గుర్తు 4వ వార్డు. ఓటేసి గెలిపించాలి ప్రజలందరూ కోరుతున్నారు. అందరికీ నమస్కారం. తరఫున కారు గుర్తుకు నిలబడ్డామండి. మీరందరూ దయతలిచి మేము చేసిన పనులన్నీ గుర్తుంచుకొని మా కారు గుర్తుకు ఓటేసి 4వ వార్డు ఉంటున్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. రాజకొండ శ్రీనివాస్ జ్యోతి. గెలిస్తే ఏం చేస్తారు? గెలిస్తే మేము చెప్పిన పనులన్నీ చేస్తాం. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు షేక్ దావుద్ గారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అందించినటువంటి సంక్షేమ పథకాలేంటి, ఇప్పుడు మరి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపిస్తే ఎలాంటి పనులు చేయబోతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తరఫున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? చాలా అనూన్యమైన స్పందన లభించింది. ముఖ్యంగా కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థిగా ఒక విస్తృత స్థాయిగా ప్రజల నుంచి చాలా స్పందన లభించింది. మాకు చాలా కేసీఆర్ గారికి శిరస్సు వచ్చి దండం నమస్కారం చేపిస్తున్నాం. ఎందుకంటే గతంలో వార్డు మెంబర్గా గెలిచిన శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య అయిన జ్యోతి శ్రీనివాస్ గారికి ఇక బలపరిచారు, ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. మేము 4వ వార్డు అభ్యర్థిగా మేము చాలా సంతోషిస్తున్నాము అభ్యర్థి గారిని. ఎందుకంటే వాళ్ళు చేసిన గతంలో చాలా సేవలు బాగుండు, చాలా మంచి గతంలో వార్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తి, ఈ సమస్యలన్నీ గుర్తించిన వ్యక్తి, గతంలో అన్ని సమస్యలు తీర్చినాడు. కానీ మధ్యలో గ్యాప్ వచ్చి దాన్ని మొత్తం నికృష్టంగా ఎక్కడ పడితే అక్కడ ఏ పని కాకుండా ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడనే ఉన్నది. ముఖ్యంగా గతంలో ఆయన చాలా పని చేసినాడు. ఏవే పనులు అంటే పారిశుద్ధ్య పనులే కానీ, నీటి వసతి కానీ, సీసీ రోడ్ల వసతి కానీ, పిల్లలకు చదువుకోవాలంటే వాళ్ళకు చదువు దూరం ఉండే దానికి సదుపాయాలు కానీ అన్నిటికీ ముందుండి చేసిన వ్యక్తి రాచకొండ శ్రీనివాస్ గారు. ముఖ్యంగా మేము పిలుచుకునే ముద్దు పేరు ఒక నిక్ నేమ్ పెట్టుకున్నాము. మాకు పీటీసీ అంటే గుర్తింపు కాబట్టి యాదగిరిగుట్టలో మీరు 4వ వార్డులో ఎక్కడ పోయినా రాచకొండ శ్రీనివాస్ గారు అంటే సరే కొంతమంది చేస్తాం, కానీ యాదగిరిగుట్ట మొత్తంలో పీటీసీ అంటే అందరికీ గుర్తింపు. ఆ గుర్తింపే మాకు గెలుపుకి కారణమవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలాంటివి. ఒకటి ముఖ్యంగా యాదగిరిగుట్ట గాంధీనగర్లో శాంతియుతిని స్థాపించి గౌరవనీయంగా అధ్యక్షుడు వహించి దానికి ప్రతి రంగాల్లో అభివృద్ధి పరిచిన వ్యక్తి శ్రీనివాస్ గారు. ఇప్పుడు అదే వ్యక్తి, అదే మంచి గుణంతో వ్యక్తి 4వ వార్డుకి అభ్యర్థిగా ప్రకటించి
ముందుకు సాగినందుకు మీకు సంతోషిస్తూ వాళ్ళకు ప్రజల మంచి అండదండలు లభించినాయి. ప్రతి ఓటరు కూడా చాలా అభినందనలు తెలుపుతున్నారు. మిమ్మల్ని ఇస్తాము, మీరే కావాలి మాకు, ఎందుకంటే గతంలో చేసిన వ్యక్తి మీరు, మాకు ముఖ పరిచయం చాలా మంచి పరిచయస్తులు, మాకు ఈ సమస్య ఉందని చెప్తున్నారు. ఏ సమస్య ఉందా మా ఇంటికి అని మేము వెళ్ళి అడిగితే మాకు పింఛన్లు సరిగా వస్తలేవు. అరే కేసీఆర్ గారు ఇస్తున్నారుగా మాట, ఎక్కడ వస్తున్నారా వాళ్ళు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకి వచ్చేది, ఇప్పుడు 1వ తారీఖు పోతే 5వ తారీఖు రమ్మంటారు, 5వ తారీఖు వెళ్తే 10వ తారీఖు అంటారు, 10వ పోయి 20వ తారీఖు వరకు పెన్షన్ సరిగా వస్తలేవు. ఆ సదుపాయం రాచకొండ శ్రీనివాస్ గారు తీరుస్తారని హామీ ఇచ్చినారు. ఇంకోటి వీధి లైట్లు సరిగా లేవు. వీధి లైట్లు గతంలో ఈయన హయాంలో బాగా వేయించినాడు, అది కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సరిగా కాలే. ఇప్పుడు ఆయన కూడా ఒక హామీ భాగంగా ఈ లైట్ల సదుపాయం, వీధి లైట్ల సదుపాయం కల్పిస్తారని హామీ ఇచ్చాడు. ఇంకోటి మన వృద్ధులు చాలా బాధపడుతున్నారు హాస్పిటల్కి వెళ్ళాలంటే, వాళ్ళ తరపు నుంచి ఏదో ఒక సదుపాయం పెట్టాలన్నా అంటే సరే వృద్ధులకు వికలాంగులకు వాళ్ళకు ఉచిత ఆటో సౌకర్యం పెడతానని హామీ ఇచ్చినాడు. అందులో భాగంగా ఇంకొకటి విషయం ఏమిటంటే, ఎక్కడ వర్షం వస్తే చాలు, ఎక్కడ నీళ్ళు అక్కడ ఒక చెరువులాగా తయారవుతుంది. ఈ దృష్టికి కమిషనర్ గారు తీసుకెళ్తే 2-3 సార్లు వాళ్ళు మేము శానిటైజర్ విభాగాన్ని చేపిస్తామన్నారు. ఇంతవరకు ఏది కాలేదు. ఇప్పుడు కనుక శ్రీనివాస్ గారికి ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని ఓటర్ దగ్గర వెళ్తే ఒకటే మాట అంటున్నారు, అన్నా నువ్వు రా, మేము గెలిపించుకుంటాం, నీ సమస్య ఉంది తీరుస్తావా, ఈజీ తీరుస్తాం, మీకు ఒక్కసారి అవకాశం ఏని తీర్పిస్తామని చెప్పినారు. శ్రీనివాస్ గారికి మాట ఇస్తే మచ్చలేని నాయకుడు శ్రీనివాస్ గారు. అందుకని శ్రీనివాస్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి, అది కేసీఆర్ బలపడిన కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు జ్యోతి శ్రీనివాస్ గారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించారు. అదేవిధంగా విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా గుర్తించి వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తానని, వృద్ధులకు కూడా మరి ఆటో సౌకర్యం కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. మరి ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో ఆ వ్యవస్థను కూడా పునర్వివరణ చేసి మళ్ళీ ఒక మంచి డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తున్న నేపథ్యంలో మరి 4వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో వారు కౌన్సిలర్గా గెలుపొందాలని ఆకాంక్షిస్తూ మిట్యానై